రాలేదు సార్ మాకు. మరి ఎందుకు భయపడ్డారు మీరు భూమి పోతుందని? భూమి పోతుందంటే మా భూమి పోతుంది, మాకు పొట్ట కాలుతున్నది. మా భూమి పోతుందని ఎవరు చెప్పారు? నోటీస్ ఇవ్వలే కదా? అందరు చెప్తున్నారు. మేము ధర్నాలు చేస్తున్నాము, అంతా చేస్తున్నాము. ఎప్పటి నుంచి చేస్తారు ధర్నాలు? మేము ఇప్పటి నుంచి 8 నెలలు అవుతున్నది. 8 నెలలు. సో నిన్న మొన్న పుట్టింది కాదు ఇది, 8 నెలల లేదండి, నెల నుంచి. మరి నిన్న ఏమైంది? ఎందుకైందంటే ఇంతకు ముందు వచ్చిందంట కలెక్టర్ సార్ వస్తే ఎట్లయినా పరిస్థితుల్లో భూమి ఇవ్వాలి వచ్చింది, ఎట్లయినా కంపెనీ వస్తుందని చెప్పిండు. చెప్తే మేము రైతులు ఇయ్యమని చెప్పిండ్రు. చెప్తే ఇంకా ఎట్లన్నా మనం బతకాలే వల్లన ఇది చేయాలని ఇది చేసిండ్రు సార్. మేము లేకుంటాం సార్, మేము పనికి వెళ్ళినాం సార్. మేము ఆ దాడిలో లేము, మేము గొడవలో లేము. రాత్రి అరెస్ట్ చేసిండ్రు అంటే రాత్రి వచ్చిండ్రు సార్. మాకు తెలియదు. అందరికీ తెలిసిన వాళ్ళు అందరు ఉరికిపోయిండ్రు సార్. మా చిన్న కొడుకు కూడా కొడితే ఎవరు కొడుతున్నారని వాడు నిద్రలో లేచినాడు. లేచిన తర్వాత వాడు గడియ తీసిండ్రు, డోర్ తీసినాక వానికి కూడా వేసిండ్రు సార్. మొన్న ఆయన కూడా కొట్టిండ్రు, పోలీసు వాళ్ళు కొట్టిండ్రు. నిన్న ఏడ్చుకుంటే చెప్తే మాకు మస్తు బాధ అనిపించింది సార్. మాకు కాదు, ఎవరో లేడీ మీ మీదనైనా, మీ ఛాతి మీద కాలు పెట్టిందని మీ మీద, ఎవరి మీద? వేరే తండ మీద. ఇళ్ళ తండ. అసలు మహిళా పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, 2-3 వచ్చి వాళ్ళు నూకేసిరా మిమ్మల్ని? మాకు నూకిండ్రు. మా ఆయన పట్టుకోకుండా అంటే ఇగో ఇట్లా గీకిండ్రు సార్. ఇగో మీకు కూడా గీకిండ్రు. మీ ఆయనని కలిసినావా జైల్లో? లేదు సార్. ఎక్కడ ఉన్నాడు? పరిగిలు ఉన్నాడా, ఈడున్నాడా? అవి ఇప్పుడు ఏడున్నారు మాకు తెలియదు సార్. నీకే తెలియదు? పరిగిలో ఉన్నాడు, ఏడున్నాడు మాకే తెలియదు సార్. ఎక్కడ పోయినా కూడా చెప్పట్లేదు. ఇప్పుడు మీ తాండాలు ఎంతమందిని అరెస్ట్ చేసినారు? 5 మందికి. 5 మందికి. మరి ఆ 5 మంది కూడా ఎక్కడున్నారో ఎవరికి తెలియదు? 5 మంది అంటే 2కి పంపిండ్రు సార్. మా చిన్న కొడుకుకు వయసు లేదని పంపిండ్రు. పంపితే ఇప్పుడు ఫోన్ తీసుకున్నారు. ఫోన్ తీసుకుంటే కూడా ఇంకా వెళ్ళాడు. నిన్న పొద్దుగల కూడా పోయి వచ్చినాము, ఇంకా 2-3 దినాల్లో రాండి అని చెప్పిండ్రంట. మీ భర్త మాత్రం అరెస్ట్ అయ్యారు. మా పెద్ద కొడుకుకు ఎంత పరిస్థితుల్లో కూడా మా పెద్ద కొడుకుకు జైలు శిక్ష అని మాకు చెప్తున్నారు సార్. మాకు జైలు శిక్ష, ఊరి శిక్ష అని వేస్తున్నారు సార్ మా పిల్లగాడు. ఊరి శిక్ష అంత తప్ప ఎవడేం చేసినా? ఊరి శిక్ష ఎవరు? మా పిల్లలంటే మాకు ఎంత బాధ సార్. మాకు మా పిల్లలు ఇంకా మీరు ఎవరైనా మాట్లాడతారా? ఎవరైనా చెప్తారా? అమ్మకి మైకి కూర్చో. భాష వస్తుందా? తెలుగు వస్తుందా? అన్న ఎలాగైనా చేసి ఇచ్చేది. కోర్టుకు వచ్చినా ఏమైంది కొడుక ఇట్లా అంటే నేను ఇట్లా అయినా అనుకొని అని నా కొడుకు మీద భూమి లేదు, మా మీద ఉండాలి భూమి 3 ఎకరాలు ఉండాలి. ఇక నేను ఎవరు నాయన వెళ్ళాడు, ఎవరు నేను నాకు ఇల్లు రాద్దామంటే మీరు అడిగినాడు. మళ్ళీ గొడవ ఎట్లా అయింది అనుకుందంటే మాకు ఎక్కలేదమ్మా, నాతో ఎక్కలేకుండా నేను మేకలు అక్కడ ఉంటాను. ఇంకోదేమని తల్లి తండ్రి రావాలి ఎంపీ రాకుంటా అనుకొని అనేది. అమ్మ నీది ఎన్ని ఎకరాల భూమి పోతుంది? అది ఏం అడగలేదు సార్. ఏం అడగలేదు? ఎవరిని వేసుకపోయిన? ఇప్పుడు 3 ఎకరాలు. 3 ఎకరాలు పోతుందా? మరి మీ భర్తను తీసుకుపోయినా కొడుకునా? మన్మణ్ణి తీసుకుపోయినా? అయ్యో, కొడుకు బతకడానికి పోయింది. ఇప్పుడు నీ మన్మణ్ణి తీసుకుపోయినారా? ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన పరిగి జైల్లో ఉన్నాడా? తెలియదు. ఇక్కడ తొలగొచ్చి మీకు చూపెడతాము, మీ ఆయనలకు మీ పిల్లలకు మీకు చూపెడతామని తొలగొచ్చిండ్రు సార్. అది మాకు చూపెట్టాలి సార్, మాకు ఇడిపియాలి. ఇప్పుడు
మేమేం దొంగతనం చేయలేము, మా భూమి సార్కి మేము కొట్లాడినాం చేసినాం, కానీ ఇట్లా అవుతుందని మాకు తెలియదు సార్. ఇట్లా రాత్రిపూట వచ్చి మీకు ఇట్లా దాడి చేసి ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చి మా ఇంట్లో జోరి ఇట్లా కొట్టి మాకు తీసుకొస్తారని మాకు తెలియదు సార్. మాకు మా భూమి పోతుంది, మా ఇల్లు పోతుందని మేము ఇట్లా కొట్లాడుతున్నాం, కానీ ఇట్లా పరిస్థితి వస్తుందని మేము చూడలేము. మేము రాత్రికి దండలో కూడా పడుకుంటాను వెళ్ళినాం అని ఇట్లా అడవి పొట్టిగా తిరుగుతున్నాము, అడవిలో పడుకుంటున్నాం. ఇప్పుడు ఈ చలికాలంలో మేము ఎంత పువ్వులు పడుతున్నాం మేము. సారీ అమ్మ, మనం ఏదో చెప్తాను. మా అనంతమ్మ ఆకింపేట బాలకృష్ణయ్య ధర్నా ఉంది అని చూసిరానికి పోతే అరెస్ట్ చేసుకొని పోయినరు. మా బాబు 3 సంవత్సరాలు అరమిలో పోయితే పొలం కొన్నాం 13 ఎకరాల భూమి అవుతుంది సార్. మరి మేము ఎట్లా ఉండగలగాలి, పోగలగాలి, ఎట్లా మా భర్త మాకు వస్తే మంచిగా ఉంటుందంట. నిన్న 3 రోజులు 20,000 పెట్టుకొచ్చినాము. ఏమవుతుందో ఎట్లా నాకు భయం వస్తుంది. గుట్టలో 13 ఎకరాలు మరి 13 ఎకరాల భూమి మొత్తం పోతుందని చెప్పిందా? మొత్తం నోటీస్ ఇచ్చిందా? ఏమి ఇవ్వలేడు. ఏం పైసలు ఇస్తారో చెప్పిర్రా? ఏం చెప్పలేరు. అసలు ఎందుకోసం తీసుకుంటారో చెప్పిర్రా? ఫార్మా కంపెనీ అని చెప్తున్నారు. ఫార్మా కంపెనీ అని చెప్తున్నారు. అంతే తప్ప ఏంది, ఎందుకు, ఎప్పుడు ఇస్తాం, ఎంత ఇస్తాం తెలియదు. ఇప్పుడు మీ దగ్గర మార్కెట్లో ధర ఎంత ఉంటుంది ఒక ఎకరానికి? ధర అంటే నాకు తెలియదు కాదమ్మా, అంటే మీకు అందాజా కూడా తెలియదా? అసలు తెలియదు. 10 లక్షలు ఉంటుందా, 15 లక్షలు ఉంటుందా, అది కూడా తెలియదా? ఏం తెలియదు. మీ దగ్గర గుంజుకోనికే చూస్తున్నారు ల్యాండ్, అందుకే మీరు పోయి లొలిపెట్టారు. లాసీలు ఫోన్ చేసి మీటింగ్ ఉంది దా అంటానంటే పోయిండు. ఇక పోయినంత మాత్రంలో మళ్ళీ అందులో ఉన్నాడో లేడో తెలియదు సార్. ఇక 3 రోజులు అయితే తొలకపోయిండు. ఏడుగురికి పోయిండ్రేమో ఇంకా కూడా తెలియదు. మొన్న 4 రోజుల కింద చూపించుకొచ్చినాం, టెస్టులు చేసుకొచ్చినాం. ఏమవుతుంది ఎట్లా అయితే నా భయం నాకైతుంది. జ్యోతి నువ్వేదో చెప్తా. ఎకరం 40 లక్షలు ఉంటుందంట, మైపాలన్న చెప్తున్నాడు. ఇక నా కొడుకు మేకలా కాడికి పోయిండే, సోనామ మేకలా కాడికి పోయిండే. 2 నెలల బొంబాయికి వెళ్ళి పిలిచిన, నాకు సాధ్య కాదు కొడుకు కందు పిలిచిన మేక అంటే పిలిచిన. 2 నెలల మీటింగ్కి పోయలేడు, ఏడికి పోయలేడు. నేను పోయినా ముసలిది, నేను పోయినా కానీ నా కొడుకు మేకలా కాడికి పోయినాడు. మేకలా కాడికి వచ్చి రాత్రి వచ్చి పండుకున్నాడు. పండుకొని ఇక ఏం చేసి లేవు అంటే నన్ను నా పిల్లగాడనే. ఇక నేను ఇక ధర్నాకు పోయలేదు, ఎవరితో జగడం చేయలేదు. నా అమ్మ పోయింది ముసలిది, కానీ నేను పోయలేదు. ఇక నా పొట్టు కనిపించదా, నా పొట్టు ఎడ కొట్లాడేది కొట్టింది అది కనిపిస్తుంది కదా. నేను పోయలేదు సార్. నాకు ఇల్లు ఉండటన నాకు 3 ఎకరాల ఉండదు గుట్టలు. మాకు అడగలేడు సారు. మాకు ఆ భూమి మా ఇంటికి వచ్చి భూమి ఇస్తారా లేదా అంటే మాకు అడగలుండే కదా. భూమి మాది, ఊరికేనే పార్నా కప్పినేస్తా అంటే ఏమన్నా ఏమి ఇస్తారా? మా భూమి మాకు వచ్చి అడిగినాడా? అందరు రాజీ అయినారు అన్నారంట వాళ్ళు. రాజీ అయినా అంటానా అంటే ఓలాకు దొలకరా మా ముందల. రాజీ అయినా అంటారు ఎవరు అన్నారో ఓలాకు దొలకరా మా ముందల. మేము అడుగుతున్నాం, మా ముందల దొలకరా. ఏం చేయలేరు సారు. ఇది 10 నెలల ఎవరు గడబడి చేయమని చెప్పిరా? మీ వెనకాల ఎవరైనా ఉండి పైసలు ఇచ్చి చెప్పించిరా? మాకు ఎవరు చెప్పలేరు. మాకు భూమి పోతున్నదని, మా పొట్ట కలుసుకున్నదని మేమేం పోట్లాడుతున్నాం సార్. ఎవరు చెప్పి నీకు ఎవరు రాలేరు, మాకు ఎవరు చేయలేరు. మేము పనికి పోయినాక మేము పని పోయి చేసి వచ్చి తిని పండుకున్న తర్వాత మా ఆయన కూడా పోలేరు.